హలో శంకర్ దాదా, ఇక్కడ న్యూజెర్సీ టర్న్ పైక్ మీద ఉన్నాను. ట్రక్ లైన్లో ట్రాఫిక్ చూడండి, పెచ్చగా ఎంత ఉందో. ట్రక్కులు పెచ్చగా పోతున్నాయి. అది కార్ లైన్ అవతలది. దాంట్లో కూడా ట్రాఫిక్ బాగానే ఉంది. ఇంకా 60-70 మైల్స్ పోవాలా నా రీచింగ్ పాయింట్కి. ఆడికి వెళ్ళిన తర్వాత లోడ్ ఇవాళ ఏమీ లేదు. రేపు పొద్దున్నే 8 o'clock పికప్ చేసుకోవాలి, రేపు నైట్ డెలివరీకి. సో ఆడికి వెళ్ళి చూస్తాను. మోస్ట్లీ ఆడ పెట్టేసి బండి ఆడ పడేసేసి ఇంటికి వచ్చి పడుకోవడమే ఉంటుంది, ఇంటికి రావడమే ఉంటుంది మోస్ట్లీ. చూస్తా. ట్రాఫిక్ పిచ్చగా ఉంది మొత్తానికి. ఇవాళ ఈ టైమింగ్ అసలు ఉండకూడదు. 12 అయింది. రష్ అవర్ ట్రాఫిక్ అసలు ఉండకూడదు. ట్రక్ ట్రాఫిక్ అయితే ఓకే, ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే వీళ్ళు రష్ అవర్ ట్రాఫిక్ అవాయిడ్ చేద్దామని చెప్పి ఈ టైంలో డ్రైవ్ చేస్తూ ఉంటారు. కానీ అయినా కానీ చాలా ఎక్కువ ఉంది. అంటే ఏమోలే, న్యూజెర్సీ టర్న్ పైక్ కదా, దీని మీద బాగానే ఉంటుంది కావచ్చు ట్రాఫిక్. పోతా ఉన్నాం. ఒక 70 మైల్స్ అట్లా పోవాలి. ఇప్పుడు లోకల్ రోడ్లోకి వెళ్ళిపోదాము. మన మైకెల్స్ వేర్ హౌస్కి వెళ్ళిపోతాం. బండి అక్కడ ట్రైలర్ని డ్రాప్ చేసి ట్రాక్టర్ని పార్క్ చేసి జంప్ ఇంటికి. రేపు సాయంత్రం వచ్చి ఎక్కుతాం. మళ్ళీ రేపు సాయంత్రం వచ్చి ట్రైలర్ పికప్ చేసుకుంటాము. పొద్దున్న డెలివరీ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం. ఇంక ఇదే లాస్ట్ ట్రిప్ ఈ మైకెల్స్కి. నాకు ఇంత తక్కువ మైల్స్ తిరగటము, ఇంత ట్రాఫిక్లో చిరాకు తెప్పించుకోవడము పెద్ద ఇష్టం లేదు నాకు. అందుకని చెప్పి రీజనల్కి వెళ్ళిపోతాను. ఇంకా బాగుంటుంది రీజనల్. డే అంతా జర్నీ, లోడింగ్ అన్లోడింగ్ ఉన్నా కానీ అసలు ప్రాబ్లమే ఉండదు. అది లైవ్ లోడింగు, లైవ్ అన్లోడింగ్ రెండు ఉండవు. తీసుకెళ్ళి ట్రైలర్ని డ్రాప్ చేసేయటం, అక్కడ నుంచి ఒక 10 మైల్స్లో లేకపోతే ఆ ప్లేస్ నుంచే మళ్ళీ ట్రైలర్ని పికప్ చేసుకోవటం, పరుగుతూ ఉంటాం. మోస్ట్ దాంట్లో అంతా డ్రైవింగే ఉంటుంది. వెయిటింగ్ టైం చాలా తక్కువ. ఇక్కడ అది లోకల్లో అయితే వెయిటింగ్ ఎక్కువ, డ్రైవింగ్ తక్కువ. మళ్ళీ ఆ వెయిటింగ్లో మన నిద్ర అంతా ఖరాబ్ అవుతూ ఉంటుంది. ఇంకా డబ్బులు అంటారా, ఇక ఇది ఆల్మోస్ట్ సేమ్ అనుకోండి. ఇక ఒక విషయం మీకు చెప్పాలి, డబ్బులు ఎట్లా అంటే ఇక్కడ మైల్కి ఒక 60 cents ఇస్తారు అనుకుందాము. వీక్లీ మినిమం అంటే 2200 2500 వరకు చేస్తాము. కొంతమంది 3000 కూడా చేస్తారు వీక్లీ మైల్స్. పర్ డే వచ్చేసరికి 500 నుంచి 600 వరకు చేసేవాళ్ళు ఉంటారు. సో యావరేజ్ మీద మనం అనుకుందాం 2500 అనుకుందాం. 2500 మైళ్ళు 60 సెంట్ల కింద లెక్కేస్తే ఎంత అవుతాయి? 1500 అవుతుంది. 1500లో $750 క్యాష్ ఇచ్చేస్తారు పర్ టీమ్ కింద. పర్ టీమ్ కింద అంటే నో ట్యాక్సెస్ అనమాట. 750 డైరెక్ట్గా నీ అకౌంట్లో పడిపోద్ది. ఇంకో 750 లో ట్యాక్స్ల కింద, ట్యాక్స్లు తక్కువ కట్ చేసి ఇస్తారన్నమాట. సో అలా చూసుకుని ట్యాక్స్లో మనం డబ్బులు బాగానే సేవ్ చేస్తున్నాం. మళ్ళీ ఇయర్ ఎండింగ్ ట్యాక్స్లు ఫైల్ చేసేటప్పుడు లో ఇన్కమ్ పీపుల్ కింద లెక్క వేసి ట్యాక్స్లు పెద్దగా ఉండవు మళ్ళీ అక్కడ. సో అక్కడ ట్యాక్స్ల్లో మనం బాగా బెనిఫిట్ అవుతున్నాం. ఎందుకంటే మనం ఫిజికల్ ఎఫర్ట్ బాగా పెడుతున్నాం కదా, మనకు ఆ బెనిఫిట్ అయితే ఉంటుంది. అయినా కానీ డబ్బులేమి సాఫ్ట్వేర్ జాబ్ తోటి కంపేరబుల్ ఏం కాదు. బట్ ఒక ఐడియా ఇస్తున్నాను.
మరీ అంత లూజ్ ఏమవు మనం బేసిక్గా నాకు తెలిసి. ఇది కూడా ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యే వరకు మాత్రమే, ఎక్స్పీరియన్స్ తెచ్చుకునే వరకు మాత్రమే, పెద్ద లూజ్ ఏం కావు. మనీ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నేను ఇంకా డ్రైవర్గా చేస్తాను అంటే అది ఫూలిష్నెస్ అవుద్ది. మనం బండి కొనుక్కోవాల్సిందే. బండి కొనుక్కుంటే కానీ మనం కాసినోకి వచ్చి డబ్బులు సంపాదించుకోగలం. ఇక మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాకపోతే ఒక్క బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం బాస్. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మనకి ఇష్టం లేకపోతే బండి ఆడ పడేసి హ్యాపీగా మన పనులు మనం చేసుకోవచ్చు. ఎవ్వడు అడగడు, ఆ పని చేయి, ఈ పని చేయి, అది చేయి, ఇది చేయి, ఆ స్టోరీ కంప్లీట్ చేయి, ఇట్లాంటి క్వశ్చన్సే ఉండవు. సో మనమే బాస్. డ్రైవింగ్ పిచ్ ఉండాలి. డబ్బులు మాత్రం ఓనర్ ఆపరేటర్ అయితేనే డబ్బులు మిగులుతాయి. ఇంకా ఓనర్ ఆపరేటర్ అయిపోయిన తర్వాత కొంచెం డబ్బులు మిగిలిన తర్వాత మల్టిపుల్ వెహికల్స్ యాడ్ చేసుకుంటూ పోవచ్చు ఫ్లీట్కి. అప్పుడు మనం డ్రైవర్ని పెట్టుకుంటే పెద్ద ఎక్కువేమి మిగలవు, కానీ మన ఇన్వెస్ట్మెంట్కి ఇట్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ మన ఇన్వెస్ట్మెంట్కి. ఐ లైక్ ఇట్. కానీ మన మెయిన్ అడ్వాంటేజ్, మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు, పీపుల్తో సరిగా మాట్లాడడం, డ్రైవర్ని కాంటాక్ట్లు తెచ్చుకోవడం, వాళ్ళతో సరిగా ఉండటం, మెకానికల్ని కాంటాక్ట్లు పెంచుకోవడం. ఇదే డిస్పాచర్లు అంటారా, వాళ్ళు మన ఎమ్మడే పడతారు. మన దగ్గర బండి ఉంది, మంచి డ్రైవర్ ఉన్నాడు అంటే వాళ్ళే మన ఎమ్మడే పడతారు. ఇక్కడ నుంచి లోడ్ ఉంది, ఇక్కడ నుంచి లోడ్ ఉందని. అది అడ్వాంటేజ్ ఇక్కడ. బాగానే ఉంటుంది. అదేమి వాళ్ళేమి పెద్ద ఇబ్బంది ఏం పెట్టరు, బాగుంటుంది అది కూడా. సో నేను అక్కడికి వెళ్తున్నాను, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాను, ఇదంతా నా ఆటోబయోగ్రఫీ రాసుకున్నట్టు ఉంది. నాకు అంత పెద్ద ఇష్టం లేదు అట్లా చెప్పడం. ఏదన్నా మీకు మాట్లాడుతున్నానంటే మీతోటి మీకేమైనా ఉపయోగపడుద్దా నా మాటల వల్ల, అది మాత్రం చూసుకుంటాను నేను. అది మాత్రం చాలా ఇంపార్టెంట్ నాకు. ఊరికే సోది ఇప్పుడు నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను అట్లా ఇట్లా ఇట్లా అనుకుంటే నాకైతే సాటిస్ఫాక్షన్ ఉండదు. సో నేను మోస్ట్లీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికే ట్రై చేస్తాను. ఇంకా డ్రైవింగ్లో వచ్చేటప్పటికి బాగా ఇంపార్టెంట్ అండ్ కష్టమైన పని ఏందా అంటే రివర్స్. ఫ్రంట్దే ముందు వెళ్తూనే ఉంటాం. మనం ఫ్రంట్కి వెళ్తున్నప్పుడల్లా మన ట్రైలర్ మనల్ని ఫాలో అవుతూనే ఉంటుంది. సో దాని గురించి పెద్ద లైన్లో పోతే చాలు, మన లైన్లో మనకి బండి అదిగాక బండి కూడా మనల్ని, బండిలో ఉన్న సెన్సార్లు ఇవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని గైడ్ చేస్తూనే ఉంటాయి. సో అదేం పెద్ద ప్రాబ్లం కానీ రివర్స్ చేసేటప్పుడు, లోడింగ్లు అప్పుడు రివర్స్లు చేయాలి. అప్పుడు అది తలనొప్పి, అదే టైం తీసుకునేది, బాగా కష్టమైన పని కూడా. ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది. మనకి ఎక్స్పీరియన్స్ బాగా దాంట్లోనే గేజ్ చేయాలి. ఇక్కడ డ్రైవర్లతోటి ప్రాబ్లం ఏంది అంటే వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ లోడ్ తీసుకొస్తారు. లాంగ్ డిస్టెన్స్ లోడ్ తీసుకొచ్చి లోడింగ్ వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు ఫ్యామిలీ టైం అడుగుతారు. అప్పుడు మనం బండి ఇంటి దగ్గర పెట్టుకోలేము. వాడు వెళ్ళిపోయి బండి అక్కడ ఆపేసి మన ఇంటి దగ్గరలోనూ మన పార్కింగ్ లాట్లో పెట్టేసి వాడు వెళ్ళిపోతాడు. మనం ఏం చేయాలంటే అదే మనకి లైసెన్స్ ఉండి, ట్రక్ ఎక్స్పీరియన్స్ ఉండి, రివర్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకో, ఆ బండిని మనం వేసుకెళ్ళి అన్లోడింగ్ చేయించి ఇంకో లోడ్ చేసి తీసుకొచ్చేసి ఆడ పెట్టామనుకో
ఆడు ఒక 2 డేస్లో వస్తాడు, వచ్చేసి బండి ఎక్కేసి వెళ్ళిపోతాడు లాంగ్ డిస్టెన్స్. మళ్ళీ టెక్సాస్ వైపు కానీ, ఒహాయో వైపు కానీ, ఫ్లోరిడా వైపు కానీ, ఎటంటే అటు దూరం డిస్టెన్స్లో వెళ్ళేసి వస్తాడు. అది ఓనర్ ఆపరేటర్కి లైసెన్స్ ఉంటే అడ్వాంటేజ్. సో అందుకే లైసెన్స్ తెచ్చుకోవాలి మనం. లైసెన్స్ ఉంటే అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆయనకి 2 బళ్ళు ఉన్నాయి. ఆయనకి బళ్ళు ఉంటాయి కానీ డ్రైవర్లు నాటకాలు వేస్తూ ఉంటారు, తీసుకోలేక చేయలేక ఆ బళ్ళని చివరికి అమ్మేయాలని చెప్పి రెడీ అయిపోయాడు. అదే ప్రాబ్లము బేసిక్గా. మనకి లైసెన్స్ ఉందనుకో, మనం డ్రైవర్ నాటకాలు వేయడానికి ఆస్కారం ఉండదు. మనతోటి ఫ్రెండ్లీగా ఉంటాడు, మనకి కూడా తెలుస్తాయి అన్నీ కష్టాలన్నీ. సో ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తుంది, నా లైఫ్ అంతా తీసుకొచ్చేసి డ్రైవింగ్లో పెట్టేసుకుందాం, డ్రైవర్గా పని చేసుకుందాం అని కాదు. మనకే ప్రెస్టేజ్ ఉంటాయి కదా, బాగా సంపాదించి ఇంత సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మంచి శాలరీలు, ప్యాకేజీలు అన్నీ ఉంచుకొని ఇప్పటికి వచ్చి ఈ తక్కువ డబ్బులకి ఇంత చీప్ పని చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు. ఇంకోటి చీప్ అంటే, ఇప్పుడు మన ఫ్రెండ్స్ మనల్ని పెద్ద ఏం చీప్గా ఏం చూడరు. రియల్లీ దే రెస్పెక్ట్ అస్. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్, మనం కష్టపడుతున్నాము అంతా చూసి ఇష్టపడతారు. కానీ అసలు కష్టం ఎక్కడ వస్తుందంటే, ఈ గేట్ వాచ్మెన్లు ఉంటారు అన్లోడింగ్ లోడింగ్ దగ్గర, వాళ్ళు అసలు డ్రైవర్లని మనుషులుగా కూడా చూడరు. నాకైతే అర్థమే కాదు అసలు. ఏందిరా మీ ప్రాబ్లము? మీ సొమ్మేమని తిన్నానా? మీరు చేసేది గేట్ వాచ్మెన్ పని, మీరు సంపాదించుకునేది చాలా తక్కువ. డ్రైవర్ బెటరు, డ్రైవరు బాగానే సంపాదించుకుంటాడు, పర్లేదు. వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకి ఎంత ఇస్తారు? 30,000 40,000 ఇస్తారు పర్ ఇయర్. వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు పర్లేదు, ఒక 100K వరకు సంపాదించుకుంటారు, మంచి శాలరీ ఉంటారు. కానీ వీళ్ళని ఎంత చీప్గా చూస్తారో నాకైతే చిరాకేస్తుంది వాళ్ళని చూస్తే. అవతల పో, అవతల నుంచో పో, వెయిట్ చేయి, ఇట్లా మాట్లాడుతుంటారు. వాళ్ళు యాక్చువల్గా మనకంటే చీప్ పీపుల్. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, డ్రైవర్లు అయితే చాలా మంచోళ్ళు ఉంటారు. నల్లోళ్ళు కానీ, మెక్సికన్స్ కానీ. తెల్లోళ్ళు ఏంటంటే మంచోళ్ళే ఉంటారు కానీ వాళ్ళు అడిగితే హెల్ప్ చేస్తారు, అడగకపోతే